హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ క్రియేటివ్ ఫ్యాషన్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. ఆల్ అని ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. ఓకేనా? ఈరోజు సోఫియా డ్రెస్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరికీ సోఫియా డ్రెస్ తెలుస్తుంది. మీ పిల్లలకు కూడా ఇలా డిజైన్ చేయించుకోండి. ఇప్పుడు నేను ఇలా 1/2 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఇలా 4 మడతలుగా ఫోల్డ్ చేసుకున్నాను. బాడీ హైట్ వచ్చేసి నేను 11 ఇంచెస్ తీసుకున్నాను. 11 ఇంచులు అనేది బాడీ హైట్ తీసుకున్నాను. పైవైపు కింద వైపు స్ట్రైట్గా ఉండేలాగా స్కేల్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ కోసం నేను 5 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ 6 ఇయర్స్ బేబీనే కాబట్టి షోల్డర్ 5 ఇంచులు అనేది సరిపోతుంది. ఆర్మ్ డౌన్ కూడా 5 ఇంచులు అనేవి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్, మీ పిల్లలకి చెస్ట్ లూజ్ ఎంత ఉంటే అంత. ఇక్కడ చెస్ట్ లూజు 24 ఇంచులు. 24 ఇంచులు 4వ భాగం 6 ఇంచులు. నేను ఇంకొక 6 ఇంచు యాడ్ చేసుకొని 6.5 ఇంచులు అనేది పెట్టుకుంటున్నాను. ఇదిగోండి 25 ఇంచులు. 25 ఇంచులు 4వ భాగం 6.5 ఇంచులు నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు వేస్ట్ లూజ్, మీ పిల్లలు చెస్ట్ లూజ్ ఎంత ఉంది, వేస్ట్ లూజ్ కూడా మ్యాక్సిమం అంతే ఉంటుంది. ఒక 1 ఇంచ్ మాత్రమే తక్కువగా ఉంటుంది. ఇక్కడ వేస్ట్ లూజ్ 24 ఇంచులు. 24 ఇంచుల 4వ భాగం 6 ఇంచులు. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచులు అనేది మార్క్ చేసుకోండి. ఆరు ఇంచులు మార్క్ చేసుకున్నాక ఖర్చు కోసం 2 ఇంచులు మార్క్ చేసుకోండి. పైన కూడా ఖర్చు కోసం 2 ఇంచులు మార్క్ చేసుకోండి. చెస్ట్ లూజ్ నుంచి వేస్ట్ లూజ్కి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ విత్ 2.5 ఇంచులు నేను తీసుకుంటున్నాను. నెక్ విత్ 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది, 6 ఇయర్స్ బేబీనే కాబట్టి. నెక్ డౌన్ 4.5 ఇంచులు తీసుకోండి. నెక్ డౌన్ 4.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ 2.5 ఇంచులు, ఈ 4.5 ఇంచులు ఒక బాక్స్ షేప్లో లైన్ అనేది డ్రా చేసుకోండి. మళ్ళీ చూపిస్తున్నాను. 2.5 ఇంచులు 4 ఇంచులు. పైవైపు నెక్ 4 ఇంచులు, కింద వైపు 4.5. అలా మీ ఇష్టం, ఎంతైనా పెట్టుకోవచ్చు. అని 4.5 ఇంచులు కిందకి మాత్రం పెట్టద్దు. ఇలా రౌండ్ అనేది డ్రా చేసుకోండి. ఆ కరువు స్కేల్ని యూజ్ చేసుకొని ఇలా రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి డౌన్ అనేది కొంచెం స్లాంట్గా డౌన్ అనేది జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆర్మ్ డౌన్ ఒక 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకొని ఇలా కరువు స్కేల్ని యూజ్ చేసుకొని ఇలా రౌండ్గా డ్రా చేసుకోండి. ఇది ఆర్మ్ డౌన్. లోపలికి ఒక 1 ఇంచ్ లోపలికి ఉండేలాగా మార్క్ చేసుకుని కరువు స్కేల్ని యూజ్ చేసుకొని మళ్ళీ లోపలికి ఆర్మ్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ ఆర్మ్ డౌన్ అనమాట. ముడతలు ఏమీ రాకుండా ఉండాలంటే అలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు టేప్తో మీ షోల్డర్ రౌండ్ ఎంత ఉన్నది అనేది, ఆర్మ్ రౌండ్ ఎంత ఉన్నది అనేది చూసుకోండి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది నాకు మొత్తం 11 ఇంచులు ఉంది. 11 ఇంచులు రెండో భాగం 5.5 ఇంచులు. ఇక్కడ వేస్ట్ లూజ్కి ఒక 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకొని ఇలా కరువు స్కేల్తో రౌండ్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు వేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, బాడీ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఎలా మార్క్ చేసుకున్నామో ఇలా కట్ చేసుకుందాం. ఫస్ట్ బ్యాక్ ఆర్మ్ డౌన్ అనేది కట్ చేసుకోవాలి. ఫస్ట్ 4 ఇంచులు ఉండేది కట్ చేసుకోండి. ఇది బ్యాక్ నెక్ అన్నమాట. నాలుగు ఇంచులేమో బ్యాక్, 4.5 ఇంచులేమో ఫ్రంట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది సపరేట్ చేసేసుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేసేసుకున్నాక ఫ్రంట్ నెక్ ఇంకొక 1 ఇంచ్ అనేది డీప్ చేసుకోండి. ఆర్మ్ డౌన్ కూడా లోత్ అనేది తీసుకోండి. దాన్ని మనం మార్క్ చేసుకున్నాం కదా 1 ఇంచ్ లోపలికి ఉండేలాగా, అది కూడా కట్ చేసేసుకోండి. ఇలాంటి రోల్ యూస్ చేసుకొని అలా ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ కూడా మనకు మార్క్ అనేది పడుతుంది. అప్పుడు ఈజీగా
స్కేల్ని యూజ్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. మళ్ళీ మనం టేప్ పెట్టి కొలతలు అవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు టక్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఇలా మిగిలిన క్లాత్ని నేను ఇలా తీసుకున్నాను. ఈ రెండు సపరేట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఆమ్ రౌండ్ ఎంత ఉన్నదో మొత్తం చెక్ చేసుకోండి. మొత్తం చెక్ చేసుకొని దానికి ఒక 3 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి. 2 ఇంచులు 3 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి. నేను ఇక్కడ పఫ్ హ్యాండ్స్ అనేవి చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రిల్ టైప్లో ఉండేలాగా, ఫ్లై హ్యాండ్ టైప్లో ఉంటుందన్నమాట. ఇదిగోని నేను ఇక్కడ హ్యాండ్ హైట్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. మీకు ఎంత ఆమ్ రౌండ్ ఉంటే అంతకి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్కేల్ని కరువు స్కేల్ని యూజ్ చేసుకొని ఇలా క్రాస్గా హ్యాండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఎడ్జ్ నుంచి ఇలా క్రాస్గా పైకి. ఇప్పుడు ఎలా మనం డ్రా చేసుకున్నాం అలా కట్ చేసుకోవాలి. కింద ఎడ్జ్లో నుంచి క్రాస్గా తీయాలి పైకి. ఈ ఫ్లై హ్యాండ్ లాగా ఉంటుందన్నమాట. అదిగోండి 3.5 ఇంచులు. కింద చంక దగ్గర ఏమీ ఉండదు. ఇంకోటి మీకు ఎంత హ్యాండ్ రౌండ్ ఉంటే అంత అలా చిన్న చిన్న కుచ్చులు అనేవి పెట్టేసేసుకోవాలి. ఒక 2.5 మీటర్స్ తీసుకోండి. ఇలా సమోసా ఫోల్డింగ్లాగా ఫోల్డ్ చేసుకొని బాడీ పార్ట్ని ఇలా పైన పెట్టుకొని మనకి ఎంతైతే ఎంత ఎడ్జెస్ అవుతుందో మన వేస్ట్ లూజ్ ఎంత ఉంటుందో అంత కరెక్ట్గా రౌండ్ అనేది మార్క్ చేసుకోండి. పైనుంచి ఇలా టేప్ని యూజ్ చేసుకొని మీకు ఎంత హైట్ కావాలి, కింద బాటమ్ ఎంత హైట్ కావాలి అనుకుంటే అంత. ఇక్కడ నేను 26 ఇంచులు అనేది మార్క్ చేసుకుంటాను. మీ పిల్లలు ఎంత బాటమ్ కావాలి, ఎంత హైట్ కావాలి అనేది చూసుకొని ఒక 26 ఇంచులు అనేది నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఒక 26 ఇంచులు ఇలా మార్క్ చేసుకొని ఇలా రౌండ్గా డ్రా చేసుకోండి. ఇలా రౌండ్గా డ్రా చేసుకోండి. మీకు ఎంత హైట్ ఉంటే అంత హైట్ పైన ఇందాక మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి కౌంట్ చేసుకొని ఇలా టేప్ని యూజ్ చేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. అదిగోండి పైన బాడీ పార్ట్ని పెట్టుకొని అలా వేస్ట్ లూజ్ అనేది పైన ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవాలి. మనం ఎలా మార్క్ చేసుకున్నాం అలా కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి కింద అనేవి జాయింట్స్ అనేవి పడతాయండి. మీరు ఎవరికైనా తీసుకున్న అలా జాయింట్స్ అనేవి పడతాయి. ఆ జాయింట్స్ అనేవి మనకి మిగిలిన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ ఇలా పైన పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా రెండు మడతలే సరిపోతుంది. 2 మడతలు ఇలా పెట్టుకొని ఇలా కింద ఎలా ఉందో అలా ప్లేస్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. 2 మడతలు సరిపోతుంది. కింద 2 బాగానే ఉంది, ఇంకో 2 మడతలు అనేవి మనకి ముక్కలు అనేవి పడతాయి. అదిగోండి అలాగా. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే. మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 2.5 మీటర్స్ తీసుకుంటే సరిపోతుంది. అలా లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా ప్లేస్ చేసుకొని పైన కింద మార్క్ చేసుకోవాలి. మీ పిల్లల బాడీ హైట్ ఎంత ఉంటే అంత ఫుల్గా మార్క్ చేసేసుకోండి. ఇలా పైన కింద ఇలా మార్క్ చేసుకొని ఇలా మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కింద యూ షేప్లో డిజైన్ వస్తుంది. దానికోసం ఒక 2 ఇంచులు అనేది పైకి మార్క్ చేసుకొని తర్వాత కట్ చేసుకోవచ్చు. హైట్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని పైన కింద ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్నాక పైన ఇంకో ఫోల్డ్ వేసుకోండి. అలాగా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ వేసుకున్న తర్వాత సెంటర్కి మార్క్ చేసుకోండి. మొత్తం 8 లేయర్స్ వస్తాయి అన్నమాట. 8 లేయర్స్ వస్తాయి. 8 లేయర్స్ని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకోండి. ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని యూ షేప్లో కరువు స్కేల్ యూజ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోండి. సేమ్ క్యాన్వాస్ మీద కూడా ఇలాగ 8 లేయర్లు వేసుకొని క్యాన్వాస్ కూడా ఇలా యూ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోండి. ఫస్ట్ దీని మీద మార్క్ చేసి కట్ చేయకండి, జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. సేమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అలా తీసుకొని అలా యూ షేప్లో వచ్చేలాగా మార్క్ చేసుకోండి. సీమ్ ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదిగోని కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. లైనింగు కింద బాటమ్ లైనింగు, బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్, పైన బాడీ పార్ట్, హ్యాండ్స్,
ఈ వైట్ కలర్ అనేది కింద నేను యూ షేప్ కింద కనిపిస్తుంది కదా, అది అనమాట. ఒక 1 మీటర్ కానీ హాఫ్ మీటర్ కానీ తీసుకుంటే సరిపోతుంది. అది నెట్ అనేది పైన యూ షేప్లో ఫ్రిల్ టైప్లో వస్తుంది సార్, అదొక 1/4 మీటర్ తీసుకుంటే సరిపోతుంది. మొత్తం నెక్కి దానికి కాబట్టి 1/2 మీటర్ తీసుకోవాలి.